Welcome students and my dear parents. JW 2025 Day 1 Shift to Examination. ఇప్పటి వరకు 2 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఒక్కసారి కామెంట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కామెంట్ చేయండి. ఓవరాల్గా షిఫ్ట్ వైజ్ అనాలిసిస్తో పాటు సబ్జెక్ట్ వైజ్గా పేపర్ ఎలా ఉంది, టుమారో పేపర్స్ ఎలా రాబోతాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు షిఫ్ట్లో కనుక చూస్తే కెమిస్ట్రీ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకనేది మీకు అనాలిసిస్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫిజిక్స్లో 2024 వరకు ఉన్న ఏ పేపర్లో అయినా సరే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చేవి. కానీ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా యాజ్ టీజ్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఓన్లీ 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా క్వశ్చన్స్ కొంచెం డెప్త్గానే వచ్చాయి. స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకొని ఫార్ములాస్ క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువగా చేయగలిగిన వాళ్ళు ఫాస్ట్గా అయితేనే ఈరోజు ఫిజిక్స్ పేపర్ చేయగలుగుతారు. సో ఇంకా టుమారో పేపర్స్లో కూడా ఫిజిక్స్ ఇలానే ఉండబోతుంది. కమింగ్ టు కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎన్సీఆర్టీ బుక్ ఫాలో అయిన స్టూడెంట్సే ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. మనకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్, ఆర్గానిక్ కంపేర్ చేస్తే కనుక ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వెయిటేజ్ పరంగా చూసుకుంటే న్యూమరికల్ టైప్ క్వశ్చన్లో కోఆర్డినేషన్ కాంపౌండ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు మ్యాథ్స్, ఓవరాల్గా మ్యాథ్స్ ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ చేశారో వాళ్ళ పర్సంటేజ్ డిసైడ్ చేయడానికి ఇదే క్రైటీరియా అవ్వబోతుంది. కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మాత్రమే టఫెస్ట్ అని చెప్పొచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే ఓన్లీ ఈజీ క్వశ్చన్స్ 4 to 5 మాత్రమే వచ్చాయి. మిగిలిన క్వశ్చన్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 14 లేదా 16 వరకు క్వశ్చన్స్ డూయబుల్ క్వశ్చన్స్, అంటే లెంతీ ఉన్నప్పటికీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్స్ నుంచి మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అడ్వాంటేజెసే ఉంది. ఎందుకంటే రిపీటెడ్ ప్యాటర్న్ పైన క్వశ్చన్సే రావడం జరుగుతుంది. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, వెక్టర్ 3D, కోనిక్, క్యాల్కులేషన్, ఇంటిగ్రేషన్ అండ్ అడ్జసెంట్స్ ప్రాపర్టీస్ సంబంధించి క్వశ్చన్స్, ఇంటిగ్రేషన్, సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఏపీ క్వశ్చన్స్ వచ్చాయి. ట్రిగనోమెట్రీలో మెర్జింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓవరాల్గా డిఫికల్టీ లెవెల్ టుమారో పేపర్ సంబంధించి చూసానికంటే ముందు మీకు వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా మీకు వాట్సాప్లోనే జేఈ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే ఈరోజు పేపర్స్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి, ఏ స్లాట్కి సంబంధించి పేపర్ ఎలా ఉంది అనేది కూడా మీరు అన్ని పేపర్స్ ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క షిఫ్ట్ యొక్క అనాలిసిస్ మీకు ఇందులోనే రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మోడరేట్ అండ్ ఈజీ టు మోడరేట్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో యాజ్ టీజ్గా మార్నింగ్ షిఫ్ట్ ఎలా అయితే పేపర్ వెయిటేజ్ అయితే ఉందో ఆల్మోస్ట్ అలానే ఉంది. కానీ ఈజీ టు మోడరేట్ అంటే అంత ఈజీగా కాదు, అందరు స్టూడెంట్స్కి కాదు. ఎవరైతే కాన్సెప్ట్ పైన ఎక్కువ గ్రిప్ తెచ్చుకొని ఉన్నారో, ఎన్సీఆర్టీ బుక్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారో వాళ్ళకి మాత్రం మార్క్స్ వస్తాయి. అండ్ యాజ్ యూజువల్ మ్యాథ్స్ అయితే ఆల్మోస్ట్ మోడరేట్ టు డిఫికల్ట్గానే ఉంది. లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి, క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ తీసుకోండి. ఫిజిక్స్లో కూడా క్యాల్కులేషన్ పార్ట్కి ఎక్కువ టైమే పడుతుంది కొన్ని క్వశ్చన్స్కి అయితే. ఫిజిక్స్లో కూడా క్యాల్కులేషన్ ఫాస్ట్గా చేయగలిగే స్టూడెంట్స్ మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే యాజ్ టీజ్గా మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా అయితే ఉందో ఈరోజు మోడరేట్గానే పేపర్ ఉంది. అండ్ టుమారో పేపర్స్ కనుక చూసుకుంటే ఇంతకంటే పేపర్ లెవెల్ కొంచెం అయితే ఇంక్రీజ్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. మోడరేట్ డిఫికల్టీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాథ్స్లో విషయం వస్తే కన్ఫామ్గా మీకు టఫెస్ట్ క్వశ్చన్స్ అంటే లెంతీ డూయబుల్ క్వశ్చన్సే వస్తాయి. క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, సాల్వ్ చేయడానికి టైం పడుతుంది, కానీ ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. టైం కన్జ్యూమ్ చేయకుండా పర్ఫెక్ట్గా చేయగలిగిన వాళ్ళకి. అలాగే ఫిజిక్స్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే కనుక ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కువ ఉంటేనే వస్తుంది. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు కాన్సెప్ట్ ఇన్డెప్త్గా ఫాలో అయిన స్టూడెంట్స్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.